హైదరాబాద్ నగరంలోని బతుకమ్మ గుంటపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 నెలల్లో బతుకమ్మ గుంటకు పూర్వ వైభవం తీసుకువస్తామని వెల్లడించారు. అంబర్పేట బతుకమ్మ గుంటలో ఆక్రమణలకు గురైన ప్రాంతాన్ని రంగనాథ్ పరిశీలించారు. ఇక్కడ ఇళ్ల కూల్చివేతలు ఉండవని స్పష్టం చేశారు. బతుకమ్మ గుంటను పునరుద్ధరిస్తామని తెలిపారు. స్థానిక ప్రజల్లో కూల్చివేతలు ఉంటాయనే అపోహ ఉందని, ఆ అపోహలు తొలగించేందుకే బతుకమ్మ గుంటకు వచ్చినట్లు చెప్పారు. జరుగుతుంటది. ఎందుకంటే మాకు నోటీసులు ఇచ్చే అధికారం ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా కూడా మాకు సంక్రమించింది కాబట్టి ఇది ఏదో ఐ కూలుస్తారు ఈ కూలుస్తారని ఒక భయభ్రాంతులు తీసుకురావడం అవసరం లేదు. ఎందుకంటే ఈ నివాసాలు ఇప్పుడు ఇక్కడ వచ్చే చూసాం, ఇల్లులు చాలా ఉన్నాయి చుట్టుపక్కల. వాళ్ళు ఆక్రమించినా కానీ కూడా దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో టచ్ కూడా చేయరు. ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని రివైవ్ చేస్తున్నాం. పర్పస్ కూడా అదే. చెరువుల్ని కూడా అంటే హైడ్రా కూల్చివేతలు అనేది కేవలం కూల్చివేతలే కాదు, ఆ కూల్చివేతల వెనకాల కూడా ఇది చెరువు పునరుద్ధరణ అనేది ఒక బృహత్ కార్యం ఉంది అనేది మీకు చెప్పడానికి. ఎక్కడెక్కడైతే కనుక హైడ్రా డిమాలిష్ చేసిందో ఆ చెరువుల్ని కూడా మేము టేకప్ చేస్తాము. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన సూచనలు ఆదేశాలు ఇచ్చేసి ఈ చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసి ఆ ప్రాంతంలో ఆ నీరు అంతా కూడా ఎక్కడెక్కడ చెరువు అక్కడ మొత్తం వాటర్ లాగింగ్ అవుతుందో లేదా అక్కడ ఇళ్లలోకి వచ్చి నీళ్లు నిలుస్తుందో అవన్నీ కూడా చెరువులోకి వచ్చేటటువంటి విధంగా ఆ చుట్టుపక్కల కూడా రిక్రియేషన్ మంచిగా అంతా అదొక మంచి వాకింగ్ దీనికి అయ్యేటట్టు రిక్రియేషన్ జోన్గా తయారు చేసేటటువంటి విధంగా అక్కడ ప్రజలందరూ కూడా ఇది హైడ్రా ఊరినే కూలుస్తుంది అనేది కాదు, ఇదిగో ఈ పునరుద్ధరణ కూడా చేస్తుంది అనేటటువంటి ఒక అది తీసుకెళ్ళడానికే మేము ఈ మా అంబర్పేట ఊరికి చాలా మంచి దినం. మా పెద్దలు గురువు గారు వి హనుమంతరావు గారు గత 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. మా హనుమంతరావు గారి ఆశలు ఈరోజు సాకారం అవుతున్నాయి. ఇది చిన్నప్పుడు ఇక్కడ మేము బతుకమ్మ కుంటలో బతుకమ్మలు వేసినాము, గణేష్ పండుగ గణేషులు వేసినాము. చిన్నప్పుడు ఈత కూడా కొట్టినాము. ఇక్కడ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తే దీన్ని మా హనుమంతరావు గారు ముందుండి పోరాటం చేసి దీన్ని మా కళని నెరవేర్చాడు. ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. కేవలం కుల్లా ఉన్న ప్లేసు 5 ఎకరాల 18 గుంటల్లో జాగా ఏదైతే ఉన్నదో దాంట్లో పాండ్ వస్తుంది. పాండ్ చుట్టుముట్టు ట్రాక్ వస్తుంది. ట్రాక్ తర్వాత పార్క్ ఉంటుంది. తర్వాత మళ్ళీ చిన్నపిల్లలందరికీ ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్కు, అట్లా మన ఓపెన్ జిమ్, ఇవన్నీ మా వి హనుమంతరావు గారి ఆలోచనలు ఉన్నాయి. మా బతుకమ్మ కుంట ఏదైతే కబ్జాకు గురి అయిందో ఇప్పుడు మళ్ళీ మా బతుకమ్మ కుంట మాకు తిరిగి రావడం ఎంతో హర్షదాయనీయకం. ఈరోజు మేమందరం కూడా ఇక్కడ అందరం సంబరాలు చేసుకుంటున్నాం. అంబర్పేట నియోజకవర్గంలో గత 40 ఏళ్ళుగా ఇక్కడ బతుకమ్మ కుంట అనేది మరుగైపోయినుండే. ఈ ఏదైతే చెరువులకు కబ్జాకు గురి అయ్యాయో వాటి పునర్నిర్మాణం దిశగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు హైడ్రా పేరుతో ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు రాబోయే 3-4 రోజుల్లో మేము ఇక్కడ బొడ్రాయి పండుగను కూడా జరుపుకుంటున్నాము. ఆ బొడ్రాయి ప్రతిష్ఠ చేసే పండుగని వైభవంగా జరుపుకున్న దిశగా అందరం కూడా మేము ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఈ బతుకమ్మ కుంట అనేది మాకు తిరిగి రావడం కూడా